రామదాసు సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో రాముడి గుడి కట్టినందుకు రామదాసుని బంధిస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ నుండే మన వీడియో స్టార్ట్ అవుతుంది. రామదాసుని బంధించినప్పుడు రామోజీ, లక్ష్మోజీ అనే ఇద్దరు అన్నతమ్ములు తానిషా కలలో కనపడి రామదాసు ఇవ్వవలసిన రొక్కం మొత్తం ఇచ్చి విడిపించినట్టు తెలుసు. కాని చరిత్రలో దాచిపెట్టిన ఇంకొక విషయమేంటంటే ఛత్రపతి శివాజీ మహారాజే స్వయంగా రామదాసుని విడిపించినట్టు చెప్తున్నారు. అసలు ఈ రెండు చరిత్రలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. మీలో ఎవరికైనా దీనిమీద పూర్తి అవగాహన ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ రామదాసు గురించి తెలుసుకుందాం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో జన్మించారు. ఆయన కుటుంబం భక్తి సాంప్రదాయానికి చెందినది. చిన్నప్పటినుంచే ఆయనకు శ్రీరాముడిపై అపారమైన ప్రేమ. పాడినా ఆడినా ఆ రాముడి పాటే. ప్రభుత్వ ఉద్యోగం. కాలక్రమేణా గోపన్న